ఎడతెగక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఉదయాన్న మీ బల్లను సమీపించటానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మీ శరీరం అనబడిన రొట్టెను, మీ రక్తం అనబడిన ద్రాక్ష రసాన్ని మేము పాలు పంచుకుంటూ ఉండగా వాక్యరీతిగా మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని సరిచేయండి, మీ చిత్తానుసారంగా వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మేము ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా అల్పుడైన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకోనండి. నాతో మా అందరితో ముచ్చటించమని మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులో ఒక ప్రాముఖ్యమైన సంగతిని లోతుగా ధ్యానించటానికి ప్రయత్నిద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో, వీరు అపోస్తులుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఈ 4 కూడా సహవాసానికి లేదా సంఘానికి పునాదులు. అపోస్తలుల బోధ, అపోస్తలుల సహవాసము, సహవాసములో రొట్టె విరచటము, సంఘములో ప్రార్థించటం. ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి. అందుకనే మనం గమనించగలిగితే ఆదిమ సంఘము ఏ రీతిగా అయితే అభివృద్ధి చెందుతూ వచ్చిందో, ఆదిమ సంఘము ఎలాగైతే విస్తరిస్తూ వచ్చిందో, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటంటే ఈ 4. దాని వెనుక ఉన్న గొప్ప సంగతులు ఏంటంటే ఈ 4 అపోస్తలుల బోధ. అందుకనే అపవాది ఏం చేస్తాడు? దేవుని బోధకు భిన్నమైన బోధ చేయటానికి ప్రయత్నిస్తాడు, దేవుని బోధ నుంచి తప్పించటానికి ప్రయత్నిస్తాడు. కానీ మనం గ్రహించవలసింది ఏంటంటే అపోస్తలుల బోధ అనగా దేవుడు నియమించిన బోధలో మనము కొనసాగాలి. ఏది వాక్యానుసారమో దాన్నే మనము అనుసరించాలి, దాన్నే మనం అంగీకరించాలి. వాక్యానుసారము కానిదేది కూడా మన జీవితాలలో ఉండటానికి వీల్లేదు. అలాగే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున మనము ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పంచుకుంటున్నామంటే ఆయన సహవాసములో మనం పాలు పంచుకుంటున్నాం, ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే రొట్టె విరచటం. ఇప్పుడైతే పరిస్థితిని బట్టి మనం మందిరంలో రొట్టె విరుస్తున్నాం, కానీ అప్పుడు ఆదిమ సంఘాలలో సమాజ మందిరాలు ఎక్కడంటే అక్కడ ఉండేవి, అన్ని చోట్ల మందిరాలు ఉండేవి కాదు కాబట్టి వారు కనబడినప్పుడల్లా వారు రొట్టె విరిచేవారు. అంటే వాళ్ళు కూడుకున్నప్పుడల్లా వారు రొట్టె విరిచేవారు. ఇది ఒక గొప్ప క్రమం. అంటే ఆ రొట్టెను మనం విరుస్తున్నప్పుడల్లా ఆయన శరీరాన్ని మనం ఎలాగైతే జ్ఞాపకం చేసుకుంటామో, ఆయన శిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామో, దీన్ని బట్టి మరెన్నడూ కూడా పాపము చేయకుండా ఆ క్రమం అనేది మనకి ఉపయోగపడుతుంది. వీటన్నిటిని మించినది ఆఖరిలో ఉన్నది ఏంటంటే మనకు ప్రార్థన. హల్లెలూయా. వారు అపోస్తలుల బోధలో, సహవాసములో, రొట్టె విరచటంలో, ప్రార్థనలో ఎలాగున్నారంట? వారు ఎడతెగక ఉన్నారు. ఆ ప్రార్థన ఎలాగుంది? ఎడతెగక ఉంది. అంటే ముమ్మరంగా, అదే పనిగా, ఏకదాటిగా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, కూడుకోలేని పరిస్థితుల్లో ఉన్నా, ఇందాక మనం చెప్పినట్లు సౌలు చేత హింసించబడుతున్న పరిస్థితుల్లో ఉన్నా, వారు చేస్తున్న పని ఏంటంటే ప్రార్థించటం. ఈ ప్రార్థన అనుభవం మనకుందా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం నడుస్తున్నా, కూర్చున్నా, మనం ఏ పని చేస్తున్నా సరే దేవునితో మాట్లాడే అనుభవం, దేవునితో ముచ్చటించే అనుభవం, దేవునితో సహవాసం చేసే అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే ఈ అనుభవంలో మనం ఉంటామో, ఎక్కువ సమయాన్ని మనం ప్రార్థనలో గడుపుతామో కదా,
దీనిని బట్టే దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. గమనించండి, మన ప్రార్థన ఏ రీతిగా ఉండాలి అంటే లేవియాకాండము 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. మన ప్రార్థన కూడా ఆ రీతిగానే ఉండాలి. బలిపీఠం మీద అగ్ని ఎలాగైతే మండుతూ ఉండాలో, మండుతూ ఉంటే దేవునితో సహవాసం ఎలా కొనసాగుతూ ఉంటుందో, ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని ఆరిపోకుండా ఉంటే దేవునితో ఆ సహవాసం, ఆయన సన్నిధి, ప్రసన్నత అక్కడ ఎలాగ నిలిచి ఉంటుందో, మన ప్రార్థన కూడా అలాగే కొనసాగినప్పుడు ఆయన సన్నిధి మనతో నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. ఆ రీతిగా ఆ బలిపీఠము ఆరిపోకుండా అగ్ని మండుతూనే ఉండాలి. 13వ వచనంలో ఏమని రాయబడి ఉంది? బలిపీఠం మీద అగ్ని నిత్యము ఎడతెగక ప్రార్థన చేయవలెను. నిత్యము అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నిత్యము ఎడతెగక ఆగిపోకుండా ఏకదాటిగా మన ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు గొప్ప కార్యాలను మనం చూడగలుగుతూ ఉంటాం. గమనించండి, మండే స్టవ్ మీద కేగలు వస్తాయా? ఎందుకని? కాలుతుంది కాబట్టి. మనం కూడా మండుతూ ఉన్నాం అనుకోండి ప్రార్థనతో, అపవాది మన దగ్గరికి రానే రాడు. ఎందుకని? మండుతూ ఉన్నాం కదా. అందుకని బాప్తిస్మిచ్చు యోహాను గురించిన మాట మనం యోహాను సువార్త 5వ అధ్యాయంలో చదువుతూ ఉంటాం. గమనించండి, 5:35లో అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎలాగున్నాడు బాప్తిస్మిచ్చు యోహాను? మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఇంతకు ఎక్కడున్నాడు? సిటీలో పరిచర్య చేయలే, అరణ్యంలో పరిచర్య చేశాడు. బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యంలో పరిచర్య చేశాడు. గమనించండి, ఎలాగున్నాడంట? మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడిరి. అందుకని గమనించగలిగితే మనం కూడా ప్రార్థనలో మండుతూ ఉండాలి. బలిపీఠం మీద అగ్ని ఎలాగైతే ఆరిపోకుండా నిత్యము మండించబడుతూ ఉండాలో మన ప్రార్థనా జీవితం కూడా మండుతూ ఉండాలి. గమనించండి, దావీదు మహారాజు రోజుకు 7 సార్లు ప్రార్థన చేసేవాడు. 119వ కీర్తనలో మనం చూడగలిగితే 164వ చరణంలో, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను అంటున్నాడు. గమనించండి, దావీదు మహారాజు రోజుకు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడు కదా. పిల్లలకి రోజుకి ఎన్నిసార్లు అన్నం పెట్టాలి? పిల్లలకి ఎన్నిసార్లు పెట్టాలి రోజుకి అన్నం? మనం పెట్టలేకపోతే ఏం చేయాలి? మనం ఆఫీస్కి వెళ్ళిపోయాం, పిల్లలకి అప్పుడు ఏం చేయాలి? పెట్టే వాళ్ళని ఏర్పాటు చేయాలి. మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయలేకపోతే ఏం చేయాలి? వాళ్ళని అడగాలి. దీన్నే అవుట్ సోర్సింగ్ అంటారు. మనం చేయలేనిది ఇంకోటి చేత చేయించటమే అవుట్ సోర్సింగ్ అన్నమాట కదా. లక్షల జీతాలు ఇచ్చి ఒక పని చేయించలేకపోతున్నాం, అందుకని 15,000 ఇచ్చి ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీతో చేయించామనుకో, దీన్ని అవుట్ సోర్సింగ్ అంటారు. మనం 7 సార్లు చేయాలి, లేకపోతే నిరంతరం మండుచున్నట్టు మనం చేయాలి. మనం చేయలేనప్పుడు మనం ఏం చేస్తాం? కనిపించిన ప్రతి వాడిని చేయవా, మా గురించి చేయవా, చేస్తున్నారా అంటాం. అందుకని వ్యక్తిగత ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనదంటే
మనం ప్రార్థిస్తూ ఉన్నామనుకోండి, అపవాది మన దగ్గరికి వచ్చే సాహసం చెయ్యడు. గమనించండి. ఒకవేళ అపవాది మన దగ్గరికి వచ్చే సాహసం చేస్తున్నాడు అంటే మన ప్రార్థనా జీవితం మంట చల్లారిపోయింది అని అర్థం. ఆ మంట చల్లారిపోయినప్పుడే వాడు వస్తూ ఉంటాడు కదా. స్టవ్ మీద మంట లేనప్పుడే ఈగలు వస్తాయి, బొద్దింకలు వస్తాయి, అన్నీ వస్తాయి. అలాగే అపవాదికి కూడా అంతే. మనం అనుకుంటాం సమస్యలు ఎక్కువ అవుతున్నాయండి, ఏం ప్రార్థన నడిపింపు ఉంటుంది అనుకుంటాం. సమస్యలు ఎక్కువైనప్పుడే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎంత సమస్యలు ఎక్కువైతే అంత ప్రార్థన చేయాలి. గమనించండి, దానియేలుకి ఇప్పుడు సమస్య వచ్చింది. అయ్యా నిన్ను ఇక బతకనివ్వరు అంటే దానియేలు చేసిన పని ఏంటి? వాడుకగా తన గదిలోకి వెళ్ళి తన కిటికీలు యెరూషలేము వైపు తిప్పి యెరూషలేము వైపు తెరచి ఎలాగైతే రోజుకు 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేస్తాడో అలాగే ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. గమనించండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలిగితే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను ఏది సమస్య ఉందని తెలిసి కూడా. అందుకని మన సమస్యలు ఎక్కువయ్యే కొద్దీ మన ప్రార్థన కూడా ఎక్కువ అవ్వాలి. హల్లెలూయా. ఈ అనుభవం మనకు ఉండాలి. అందుకనే మన వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో ప్రజెంట్లు ఎక్కువ ఉన్నాయా, ఆబ్సెంట్లు ఎక్కువ ఉన్నాయా ఒకసారి ఆలోచించండి. మన వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో ప్రజెంట్లు ఎక్కువ ఉన్నాయా, ఆబ్సెంట్లు ఎక్కువ ఉన్నాయి? ఆబ్సెంట్లు ఎక్కువ ఉన్నాయి అంటే ఆడొచ్చేస్తాడు, ఆడొచ్చి కూర్చుంటాడు కదా. అందుకనే సమస్యలు ఎక్కువయ్యే కొద్దీ మన ప్రార్థన కూడా ఎక్కువ అవ్వాలి. గమనించండి, ఆ గుడ్డి భిక్షకుడు రోడ్డు ప్రక్కన ఉన్నాడు. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో ఏమంటున్నాడు? అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశాడంట. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? 39వ వచనంలో, ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి, కానీ వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని. అర్థమవుతుందా? మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. అపవాది ఒక సమస్యను సృష్టించి ఆ సమస్యలోనే మనం ఉండిపోయేలాగా చేస్తాడు, కానీ మనము ఆ సమస్యల్లో కూడా ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. దీన్ని బట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్తాం. ఒకానొక పరిస్థితుల్లో ఈ ప్రార్థనను బట్టి మన సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి. గమనించండి, దావీదు మహారాజు అంటాడు 97వ కీర్తన 5వ చరణంలో, యెహోవా సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి అంటాడు. పర్వతాలనగా సమస్యలు. దేవుని సన్నిధిలో సమస్యలు ఎలాగ కరిగిపోతాయంట? మైనములాగా కరిగిపోతాయి. గమనించండి, పర్వతాల లాంటి మన సమస్యలే మనకి చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటాయి. ఓసి ఇదంతా అని పక్కన వాళ్ళు అన్నా సరే, అయ్యో ఇదేంటండి నాకు ఇది చాలా గొప్పగా సమస్యగా ఉంది ఇది అని మనం అంటాం కదా. చిన్న తలనొప్పి కూడా మనకి ఎటువంటిది? సమస్య. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ఇటువంటి పర్వతాల లాంటి సమస్యలు కూడా ఎలా కరిగిపోతాయి? మైనములాగా కరిగిపోతాయి. గమనించండి. అందుకనే సాధారణంగా చెప్పాను కదా, వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో ఆబ్సెంట్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అపవాది మనల్ని ఏం చేసినట్టు? అపవాది మనల్ని ఏం చేశాడు? ఓడించేశాడు. ఇప్పుడు ఓడిపోయిన రాజు ఏం చేస్తాడు? గెలిచిన రాజు ఏం చెప్తే అది చెయ్యాలి. గెలిచిన రాజు ఏమంటాడు? సరే బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఈసారి ట్రై చేయి అంటాడా? దొరికింది అవకాశం అని చెప్పి అన్ని సమస్యలు అన్ని హింసలు పాలు చేస్తూ ఉంటాడు కదా. అందుకని మనం ఓడిపోతున్నాము అంటే ప్రార్థనా జీవితం మనలో తగ్గిపోతుంది. అందుకని మన ప్రార్థన ఎలాగ ఉండాలంట? ఈ ఎడతెగక ఉండాలి. బలిపీఠం మీద అగ్ని ఎలాగైతే నిత్యము మండుతూ ఉంటుందో, ఆరిపోకుండా ఉంటుందో, మన ప్రార్థన కూడా ఆ రీతిగానే ఉండాలి. గమనించండి.
అంత మాత్రమే కాదు, ఈ ప్రార్థన మరొకరికి మనము పురికొల్పే విధంగా ఉండాలి. అంటే ప్రార్థన అవసరతలు పంచుకోమని అంటలేదు నేను. మన ప్రార్థన ఇతరుల్ని ప్రోత్సహించి వారు కూడా ప్రార్థించేవారుగా మారాలి. నెహెమ్యా గ్రంథంలో వారు గోడ కడుతూ ఉంటే 3వ అధ్యాయంలో ఒక అతను కడుతూ ఉంటే ఒక అతను చూసి ఇంకొక అతనికి కూడా ఆ పనిలో పాల్గొనాలనిపించింది. అందుకనే మనం గమనించగలిగితే నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయములో 3వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుతారా? మొదటి వచనం కాదు, 2వ వచనాన్ని ఒకసారి చదువుతారా? అతన్ని ఆనుకొని 3:2 నెహెమ్యా గ్రంథం. అతన్ని ఆనుకొని యెరికో పట్టణపు వారు జక్కూరు కట్టెను. మళ్ళీ 4వ వచనంలో వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఉరియా కుమారుడు మెరేమోతును వారిని ఆనుకొని, ఈ అధ్యాయం అంతా కూడా వారిని ఆనుకొని వారిని ఆనుకొని వారిని ఆనుకొని. గమనించండి, ప్రభువా నువ్వు వారి జీవితాల్లో చేసావు, మా జీవితాల్లో నువ్వెందుకు చేయవు? అటువంటి మాదిరిని కలిగి మనం ప్రార్థించే వారంగా, అటువంటి మాదిరిని మనం చూపించే వారిగా మన ప్రార్థనా జీవితాలు ఉండాలి. ఈరోజు కూడా మనం ప్రార్థన చేస్తాం కదా, జార్జ్ ముల్లర్ దేవా, జార్జ్ ముల్లర్కి అన్నిచ్చావు, మాకెందుకు ఇవ్వవు? బిల్లీ గ్రహం దేవా, ఆయనకి అన్నిచ్చావు, మాకెందుకు ఇవ్వవు అని మనం ప్రార్థన చేయమా? ఎందుకనంటే వారి ప్రార్థనని దేవుడు ఆలకించాడు. వారి ప్రార్థనా జీవితం మనకు మాదిరి. భక్త్ సింగ్ గారు నిరంతరం మోకరించి ఆయన ప్రార్థించేవాడు. వారి ప్రార్థనా జీవితం మనకు మాదిరి. అందుకనే గమనించండి, అటువంటి ప్రార్థనా జీవితం, వ్యక్తిగత ప్రార్థనా జీవితం, మండుతున్న ప్రార్థనా జీవితం, ఎడతెగక ప్రార్థించే ప్రార్థన అనుభవం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. ఒకవేళ ప్రార్థనా జీవితం ఎప్పుడైతే లోపిస్తుందో ఇక మన జీవితంలో అపవాది చేతిలో ఓటమి పాలవుతూ ఉంటాం. వీటి వల్ల అనేకమైన సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అందుకనే మన ప్రార్థనా జీవితం ఎలాగుండాలి? నిరంతరము మండుచున్న అగ్నిగుండంలాగా, బలిపీఠం మీద ఆరిపోకుండా నిత్యము మండుచున్న మంటలాగా ఉండాలి. అప్పుడే మనం వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాము. అనేకమైన మేళ్లను మనము, ఆశీర్వాదాలను మనము అనుభవిస్తాం. అటువంటి కృపను దేవుడు ప్రార్థన ద్వారా మనకు దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కొద్ది తలంపులు మేము ధ్యానించటానికి కృపనిచ్చారయ్యా, వందనాలు. ప్రార్థనలు అధిక సమయం మేము గడపటానికి, వ్యక్తిగతంగా ప్రార్థనలో మేము కొనసాగటానికి నాయనా మీరు కృపను చూపించమని బతిమాలుకుంటూ ఉన్నాం. అపవాదిని ఎదిరించి అనేకమైన అద్భుతాలను మేము చూడగలుగులాగున సహాయము చేయండి. మీ కృపకప్ప చెప్పుకుంటూ ఉన్నాం. కూడిన ప్రతి ఒక్కరిని అయినా మీరు దీవించండి, వారి అవసరతల్లో తోడుగా ఉండండి. మెట్టుకు మీ శరీరాన్ని, మీ రక్తాన్ని మేము పాలు పంచుకుంటూ ఉండగా మీ శక్తితో నింపండి, సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.